జనగణన అడ్డంకితో జనగణన వల్ల టీచర్ల యొక్క బదిలీలు ఇప్పట్లో లేవట. సో జనరల్గా టీచర్ల బదిలీలు ఇప్పుడు ఎప్పుడు ఉంటాయి, జనగణన తర్వాత ఉండే అవకాశం ఉండగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. జూన్ 9 దాకా నో ట్రాన్స్ఫర్స్. ఇది మే జూన్ అంటే దాదాపు నెలన్నర తర్వాతనే బదిలీ, అప్పటి వరకు బదిలీలు లేవట టీచర్లకి. సో సర్వీస్ రూల్ మార్చితే 75,000 మందికి బొండి చెయ్యే. నాన్ టీచింగ్ సిబ్బంది బదిలీలకు షెడ్యూల్ వచ్చిన టీచర్లపై విద్యాశాఖ వెనక్కి జూలై 7 తర్వాతే బదిలీలకు ఛాన్స్ అంటూ. ఎందుకు, జనగణన జరుగుతూ ఉంది కాబట్టి జనగణన పూర్తయిన తర్వాతనే ఈ యొక్క టీచర్ల యొక్క బదిలీలు ఉంటాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నేను తీసుకోవడం తెలుస్తోంది. సో 3 ఏళ్ల నిబంధన తెస్తే ఇటీవల స్కూల్ ఎడ్యుకేషన్లో నాన్ టీచింగ్ సిబ్బంది బదిలీల షెడ్యూల్ ఇచ్చారు. అయితే ఇందులో గతంలో ఉన్నటువంటి 2 ఏళ్ల కనీస సర్వీస్ నిబంధనను 3 ఏళ్లకు పెంచారు. ఇదే రూల్ టీచర్లు కూడా వర్తింపజేయాలని విద్యాశాఖ యోచిస్తున్నది. ఇదే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 75,000 మంది టీచర్లు బదిలీలకు అనర్హులవుతారు. 2 ఏళ్ల కిందటే ప్రమోషన్లు బదిలీలతో కొత్త ప్లేస్లో చేరిన వారికి 3 ఏళ్ల నిబంధన పెడితే మళ్ళీ బదిలీ అయ్యేటువంటి అవకాశం ఉండదు. అంటే రీసెంట్గా జరిగినట. సో అది పరిస్థితి కనబడుతోంది. రాష్ట్రంలో టీచర్ల బదిలీల ప్రక్రియ సందిగ్ధంలో పడింది. ప్రభుత్వం సాధారణ బదిలీపై నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ ఈ ప్రక్రియకు జనగణన నిర్వహణ అడ్డంగా మారింది. అన్ని శాఖల్లో మే నెలాఖరులోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు క్షేత్రస్థాయి విధులతో స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు వెనక్కి తగ్గగా తప్పని పరిస్థితి నెలకొన్నది. దీంతో టీచర్ల బదిలీలు ఇప్పట్లో ఉండవని స్పష్టమవుతోంది. సో 100% ఈ బదిలీలు అయితే ఉండవు, టీచర్ల బదిలీ అయితే ఉండవు. ఎందుకంటే జనగణన ప్రధానంగా కనబడుతోంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడైతే జనగణనలో విధులు నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతున్నారో అది ఏ విభాగం వారైనా సరే వాళ్ళందరినీ కూడా బదిలీ చేయొద్దు అని చెప్పి చాలా స్పష్టంగా ఉన్నది. సో జనగణన పూర్తయిన తర్వాతే టీచర్ల బదిలీ ఉండేటువంటి అవకాశంగా కనబడుతోంది. రాష్ట్రంలోని ఉద్యోగుల సాధారణ బదిలీలకు సర్కారు అనుమతిస్తూ జీవో రిలీజ్ చేసింది. దీని ప్రకారం మే 1వ తేదీ నుంచి 31 వరకు ఈ ప్రక్రియ ముగించాల్సి ఉంది. అయితే ఇది స్కూల్ ఎడ్యుకేషన్లోని టీచర్లకు అమలయ్యేలా లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలు ఇప్పుడు అడ్డంకిగా మారాయి. జనగణనలో పాల్గొన్న ఉద్యోగులను ఆ ప్రక్రియ ముగిసే వరకు బదిలీ చేయకూడదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో తొలి దశ జనగణన పనులు నడుస్తున్నాయి. ఇది జూన్ 9 వరకు కొనసాగుతాయి. టీచర్లు అత్యధిక శాతం మంది ఈ విధుల్లో ఉండడంతో అప్పటి వరకు బదిలీ చేసే అవకాశం లేదు. ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి తప్పనిసరి. ప్రస్తుత రాష్ట్రంలో లక్షల మంది టీచర్లు ఉండగా 1,05,000 మంది టీచర్లు ఉండగా 2 ఏళ్ల కింద జరిగిన బదిలీ ప్రమోషన్ల ప్రక్రియలో సుమారు 75,000 మందికి ఇప్పుడు 2 ఏళ్ల కింద జరిగిన ఇప్పుడు 3 ఏళ్ల నిబంధన ఉంది. 3 ఏళ్ల నిబంధన పెడితే 75,000 మంది మొండి చేయట. సో 75,000 మందికి స్థానచలనం కలిగింది. జూలై 7 నాటికి టీచర్లు కొత్త ప్లేస్లో చేరి 2 ఏళ్లు పూర్తవుతుంది. 2 ఏళ్ల కనీస సర్వీస్ నిబంధన కొనసాగిస్తే జూలైలో బదిలీ చేపట్టాలని టీచర్లు కోరుతున్నారు. ఇక తప్పనిసరి బదిలీల విషయానికి వస్తే టీచర్లకు 8 ఏళ్లు, హెడ్ మాస్టర్లకు 5 ఏళ్ల సర్వీస్ నిండాలి. కానీ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారుల లెక్కల ప్రకారం ఈ నిబంధన కిందకు వచ్చేవారు ప్రస్తుతం లేరని చెప్తున్నారు. దీంతో తప్పనిసరి బదిలీల కంటే జనరల్ బదిలీలపైన ఎక్కువ ఆశలు ఉన్నాయి. మరోపక్క జనరల్ బదిలీల గడువు మే నెలాఖరుతో అయిపోతుండటంతో ఆ తర్వాత టీచర్ల బదిలీ చేపట్టాలంటే ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాలని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇక టీచర్ల బదిలీలు అనేవి ఇప్పట్లో ఉండవు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. జనగణన పూర్తయిన తర్వాతనే ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో ఇది టీచర్ల యొక్క పరిస్థితి.